సో ఈరోజు మేము కూర చేయబోతున్నా. ఏంటి కూర? ఏం కూర మమ్మీ? ఏమో నువ్వే చేసేది, చెప్పేది కూడా నువ్వే. చేయమని అయితే చెప్పినావు కానీ ఏం కూర చెప్పలేదు. ఇదేంటి? నాకు కూడా తెలియదు. బీరకాయ. ఓకే, బీరకాయ పప్పు చేస్తుంది. పప్పు ఆల్రెడీ నానబెట్టిన, కొంచెం సేపు అవుతుందా నేను కడిగి నానబెట్టి. ఆయిల్ తీసుకో. ఎన్ని స్పూన్స్? కొంచెం కర్రీ ఎక్కువనే ఉంది వాటికి 2 తీసుకో. ఓకే, ఇంకో స్పూన్ ఫుల్లా హాఫా? నెక్స్ట్ నువ్వే చెప్పాలి. నేనే చెప్పాలంటే వాళ్ళు ఇక్కడ ఉన్నాం ఎందుకు మమ్మీ? నేను వీడియో పట్టుకున్నా. సర్లే, ఏం వేయాలి చెప్పు. ఇదేనా? ఎన్నిసార్లు ఊపాలి? ఒక 50 times. అన్నొద్దు, వేడి చేస్తాను. ఓకేనా? బై. జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అటు పెట్టి ఇందాక నుంచి నా రిమోట్ కోసం నా చుట్టే తిరుగుతున్నాడు. కలిపినా నెక్స్ట్ ఇంకా వేయడమే గ్యాస్. అవును, దూరం ఇది వేయగానే భూతం వచ్చినట్టు వైపాలు అవుతుంది. అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ అవి మగ్గాని. అయిపోయింది అన్నావు కదా. పసుపు వేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేనా? ఇటన్న అటన్న ఒకవైపు నుంచాను, 2 వైపుల నుంచి అంటే కింద పడతాయి. అన్నీ మాడిపోయాయి. ఫస్ట్ టైం కదా చేయడం, అందుకే మాడిపోయి తీసిన. అయిపోయింది ఇంకా. ఇది కొంచెం ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుద్ది. నేను ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఓకే, ముక్కలు తొందరగా ఉడుకుతాయి, వాటర్ వస్తుంది, కర్రీ కూడా మంచిగా ఉంటుంది. వేసి కలిపేసుకుందాం. మీకు అర్థమవుతుంది అనుకుంటా. వాటర్ చూడండి ఎలా వచ్చిందో. మొత్తం ఒకసారి కలిపేసి మీడియం టు సేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. అవి మాత్రం పెట్టమాకండి. ఒకసారి కలుపుకుందాం. వాటర్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ వచ్చే వరకు వీటిని ఇలాగే కలుపుతూ వండుకోవాలి.
ఇలా వాటర్ ఎక్కువ వస్తుంది. మీరు పీస్ ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ తొందరగా అవుతుంది. లావుగా కట్ చేసుకుంటే ఉడకడానికి టైం పడుతుంది, కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. సో మీరైతే ఇలా చిన్నగా కట్ చేయండి. కొంచెం ఈ కారంలో సాల్ట్ పట్టిద్ది అంటే వేయండి, లేదంటే వదిలేసేయండి. మాకైతే కారంలో సాల్ట్ పట్టిద్ది, అందుకే నేను సాల్ట్ యాడ్ చేసిన ఇక్కడ. ఇది మొత్తం వాటర్ ఎగిరిపోయే వరకు ఉడకనియాలి. సో మళ్ళీ కలుపుకుంటున్నాం. వాటర్ చాలా బాగా తగ్గిపోయినాయి అండ్ ఇంకొంచెం సేపు ఉంచుకుంటాం. కొంచెం వాటర్ ఉన్నాయి, ఇవి కూడా ఎగిరిపోవాలి. ఇవి కూడా పోయి మనకి ఆయిల్ వస్తుంది. ఆ టైంలో మనం నానబెట్టుకున్న పప్పు వేసి ఒకసారి కలిపి కొంచెం దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని వండేయటమే. సో ఇప్పుడు మళ్ళీ కలుపుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి. ఆయిల్ కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు మేము నానబెట్టుకున్న పప్పుని దీంట్లో వేస్తున్నాం. వాటర్తో సహా వేసేస్తున్నాం. పప్పు ఉడకడానికి కొంచెం మనకి వాటర్ కావాలి కదా, సో ఇంకొన్ని వాటర్ వేసుకుందాం. సో ఇప్పుడు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు అయినాక మేము ఇప్పుడు కారం వేస్తాం. సో ఇప్పుడు మేము కలుపుతున్నాం. మేము కారం వేసేది మిస్ అయినాం. సో ఒకసారి మంచిగా కలిపేసి పప్పు ఉడికితే బంద్ చేసుకోవడమే. పప్పు పలుకుంది. ఓకే, ఇది కొంచెం ఉడకాలి. సిమ్లో పెట్టేసి వదిలేయడమే. మీకు దగ్గర కొత్తిమీర ఉంటే ఈ టైంలో యాడ్ చేయండి. మా దగ్గర కొత్తిమీర లేదు, సో మేమైతే ఇలాగే ఉంచేస్తున్నాం. మాదైతే ఇంకా అయిపోయింది, ఉడికింది కూడా. పప్పు ఉడికింది. ఇంక ఈ వాటర్ ఇలా ఉండాలి, మరీ గట్టిగా ఉన్నా బాగుంటుంది కర్రీ. ఇది చపాతీకి, రైస్కి అన్నిటికీ బాగుంటుంది. మేమైతే ఇప్పుడు రైస్ అయినా తీసుకుంటాం, లేకపోతే చపాతీ అయినా తీసుకుంటాం. అందుకే మేము ఇట్లా గ్రేవీలా చేస్తే మాత్రం కొత్తిమీర ఈ టైంలో కొత్తిమీర యాడ్ చేసుకోండి. మాకు కొత్తిమీర లేదు, సో మేమైతే ఇలాగే ఆఫ్ చేస్తున్నాం. అయిపోయింది.